Hi Andy, Namaste everyone. How are you all? Hoping you are excellent. So before you're starting our class, like gentle reminder like every day, what is that? Like, share, subscribe. Click the bell icon and please do comment. So ఈరోజు క్లాస్ ఏంటి? ఆపోజిట్ వర్డ్స్ 5 అంటే పార్ట్ 5. ఈరోజు ఏ ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోబోతున్నారో చూద్దాం. ఓకే, బియువై బై అంటే కొనడం. మమ్మీ బై ఐస్ క్రీమ్ ఫర్ మీ, బై చాక్లెట్, బై పిజ్జా. బై యాపిల్ అని ఎవరు అడగడండి. యాపిల్ కొనండి, బనానా కొనండి అని ఎవరు అడగరు. ఐస్ క్రీము, పిజ్జాస్, బర్గర్స్ ఇవే కావాలి, జంక్ ఫుడ్. సో పిల్లలు అలాంటివి తినకూడదు, ఓకేనా? సో బై అంటే కొనడం, సెల్ అంటే అమ్మేయడం. మీ సైకిల్ ఉంది, పాతదైపోయిందనుకో అమ్మేసి కొత్తది కొనేసుకుంటాం కదా. సో ఫోన్ ఉంది, సరిగ్గా పని చేయకపోతే అమ్మేసి కొత్తది తీసుకుంటాం కదా. బై అంటే కొనడం, సెల్ అంటే అమ్మేయడం. బై కొనడం, సెల్ అమ్మడం. WIN విన్. విన్ అంటే గెలవడం, ఏదైనా క్రికెట్ మ్యాచ్లో గెలవడం. అలాగే మీ స్కూల్లో ఏదైనా కాంపిటీషన్స్లో గెలిచి ప్రైజ్ తెచ్చుకుంటారు. మొన్న చిల్డ్రన్స్ డేకి మీరు ట్రాఫీస్ తెచ్చుకున్నారు కదా, గెలవడం అన్నమాట. సో విన్ అంటే గెలవడం. అండ్ లాస్. లాస్ అంటే ప్రాఫిట్ లాస్ అనుకోకండి, లాభం నష్టం అని. ఇక్కడ విన్ అంటే గెలవడం, లాస్ అంటే ఓడిపోవడం. అంటే మీరు ఏదన్నా గేమ్లో ఓడిపోవడం, లేదా ఏదైనా క్రికెట్ మ్యాచ్లో ఓడిపోవడం. సో అది లాస్ అనమాట. విన్ అంటే గెలవడం, లాస్ అంటే ఓడిపోవడం. అలా బెట్ వేసి ఓడిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. టీచర్స్ అడుగుతారు కదా మిమ్మల్ని, క్వశ్చన్స్ అడుగుతారు. లెసన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు, లెసన్ అయ్యాక కూడా అడుగుతుంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆన్సర్ చెప్తారు. క్వశ్చన్ టీచర్ అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్తారు. క్వశ్చన్ ప్రశ్న, ఆన్సర్ జవాబు. ప్రశ్న జవాబు, ప్రశ్న సమాధానం. బిజీ అంటే ఎప్పుడు బిజీగా ఉండడం. మీలాగా నాలాగా ఎప్పుడు పని చేసుకుంటూ, అలాగా స్కూల్లో వర్క్, ఇంట్లో ఇలా మనం ఎప్పుడు బిజీగా ఉంటాం కదా. పిల్లలు మీరు కూడా అంతే కదా, స్కూల్లో బిజీగా ఉంటారు, ఇంటికి వచ్చాక ఆడుకోవడం, హోంవర్క్ చేసుకోవడం. బిజీ. వీఆర్ ఆల్ బిజీ బీస్. బీస్ చూడండి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి జుమ్మని. తేనెని ఎప్పుడు తీసుకొని వెళ్ళి బీహైవ్లో తేనె పట్టులో పెట్టేస్తుంటాయి కదా, బిజీగా. బిజీ బీస్ అంటాం. బిజీ అంటే ఖాళీ లేకుండా ఎప్పుడు పనితో ఉండడం, అలా బిజీగా. అండ్ లేజీ అంటే ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవడం, తినటం, పడుకోవడం, టీవీ చూసుకోవడం, ఏ పని పాట లేకుండా ఉండడం. లేజీ బద్ధకంగా ఉండడం, ఖాళీగా ఉండడం. ఫ్రీ అని కూడా అనొచ్చు. లేజీ ఆర్ ఫ్రీ. బిజీ, లేజీ, బిజీ, ఫ్రీ. అర్థమవుతుందా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, హై అంటే ఎత్తు, లో అంటే తక్కువ, అలా చెప్పచ్చు. ఇంకా హై టెంపరేచర్, సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ వస్తుంది కదా, హై టెంపరేచర్. అండ్ వింటర్లో లో టెంపరేచర్, 10 degrees 15 degrees. అరకు సైడ్ అయితే ఇంకా మైనస్ కూడా వెళ్ళిపోతుంది కదా, బాగా చలేసేస్తుంటుంది, స్నోఫాల్ పడిపోతుంటుంది. లో టెంపరేచర్. సమ్మర్లో హై టెంపరేచర్. అలాగే ఫీవర్లో కూడా హై ఫీవర్, లో ఫీవర్ అలా కూడా అంటాం కదా. అండ్ మీరు బాగా అల్లరి చేస్తే నాకు, మీ మమ్మీ వాళ్ళకి కూడా వస్తుంటుంది కోపం, అప్పుడు హై బీపీ. అరే హై బీపీ తెప్పించొద్దు నాకు అంటారు కదా, ఎక్కువ అవ్వడం అనమాట హై. లో అంటే తక్కువ అవ్వడం. మీ మార్క్స్ కూడా హై అవుతుంటాయి, లో అవుతుంటాయి. హై, లో. సో ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో బిఫోర్ క్లోజింగ్ అవర్ క్లాస్ టుడే, like, share, subscribe. Click the bell icon and please do comment. We will meet in the next class. Bye. Yeah.